చేయదు. ఎందుకని? భూస్వాములుగా ఉండేవాళ్ళు వ్యవసాయంలో ప్రత్యక్షంగా తమ యొక్క శ్రమ ఉండదు. ఒక మెట్టు పైకి ఎక్కించేందుకు జరుగుతున్న దోపిడీని సంపూర్ణంగా మనం ఆపలేకపోయినా మన ఉద్యమాలు పోరాటాల ద్వారా మన కృషి ద్వారా అనేక వస్తువులు మార్కెట్లో మన కావాలని తినేందుకు, మన కావాలని ఎదుగుతూ, మన కావాలని వ్యవసాయం పనులు ఇవే కాకుండా ప్రజలందరితో భాగంగా అనేక వస్తువులను వినియోగిస్తున్నారు. ముందుగా 2 నిమిషాలు జనరల్ విషయాలు ప్రకటిస్తే తర్వాత అందుకే మన కోరుకున్న ప్రభుత్వాన్ని రైతులకు నుంచే ఇన్పుట్ సబ్సిడీ లేదా సహాయం పునరాలోచన చేయండి. కనీసం 25,000 రూపాయలు వదులుకోవడం, ఇక్కడ వాణిజ్య పంటలకు పెట్టుబడి పెట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇస్తే తప్ప రైతు కోరుకోలేడు, రైతు వ్యవసాయం చేయలేడు. అంటే ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అంటే రైతు వ్యవసాయంలో కొంతమంది ఏమో నేరుగా రైతు వ్యవసాయం ఆర్గనైజ్ చేస్తారు, అందరినీ సమీపిస్తారు. అయితే ఒక సాధారణ రైతు సంఘంగా కాకుండా పంటల వారీగా కూడా రైతులను మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన అనుభవం నుంచి నేర్చుకున్నాం, అనుభవం నుంచి నేర్చుకున్నాం. ఒక్కొక్క పంట ఆ పంట యొక్క సరళి, దానికి అవసరమైన అవసరాలు, దాని సమస్యలు వేరే చేయాలి అని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. అలా ఏర్పాటు చేయడంలో కౌలు రైతులను కూడా మనం కాదు, కౌలు రైతులను వేరే కాదు, కౌలు రైతులను మనమే ఆంధ్రప్రదేశ్ రైతులను ఒక నిర్ణయం చేసి ఇటీవల కృష్ణా, గోదావరి, బుడమేరు వచ్చిన వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతాంగం తీవ్రమైన నష్టానికి గురయ్యారు. ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం 500 లక్షల ఎకరాల పైగా పంటలు ఉండిపోయాయని చెప్పేసి కేంద్రానికి లెక్కించారు. అయితే రైతాంగాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమాత్రం రైతాంగానికి ఉపశమనం కలిగించేలాగా లేదు. ఎకరాకు వరికి 20,000 రూపాయల పరిహారం, 20,000 నుంచి 25,000 రూపాయల పరిహారం ఇస్తే తప్ప రైతాంగం కోరుకోలేరు. కానీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇట్లే ఉద్యాన వాణిజ్య పంటలకు కూడా ఎకరాకు 50,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు అవుతుంటే కేవలం 14,000 రూపాయలే ఆర్థిక సహాయంగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకని ఆర్థిక సహాయం ప్రకటనలో పునరాలోచన చేయాలి. వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యాన వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా సహాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం. అట్లే పంటల బీమాకు సంబంధించి 2023 సంవత్సరం ఖరీఫ్ కాలంలో కరువు కారణంగా, తుఫాన్ కారణంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పటి వరకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాలో జమ చేయలేదు. వెంటనే భారత ప్రభుత్వం పంటల బీమా పరిహారం జమ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ మొక్కల సమస్య కానీ, రైతుల రుణమాఫీ అంశం పైన కానీ ప్రభుత్వం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైఖరిలో చాలా తేడా కనిపిస్తుంది. ఇది రైతాంగాన్ని నిరాశకు గురి చేస్తుంది. అయితే ఎన్నికల ముందు మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే రైతుల్లో మీ ప్రభుత్వం పట్ల గౌరవం ఉంటుంది. లేకుంటే మీ ప్రభుత్వం రైతుల యొక్క విశ్వాసాన్ని కోల్పోతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సమస్యలపైన రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్వతంత్రంగాను ఇతర అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడడం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది.
మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.